ఓం నమో భగవతి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు సాత్విక అవతారంగా ఉండి యుగ ధర్మాన్ని అనుసరిస్తూ భారతీయ ఆత్మగా ఉంటారు. అలాగే రాముల వారు ఆర్యావర్తం యొక్క పురాణ రాజు, వీరుడు, శూరుడు. ఆధునిక చరిత్రలో కానీ ప్రాచీనంలో కానీ ఆ సారూప్యతను కనుగొనలేదు. ఎందుకంటే అతను సకల గుణాభిరాముడు అంటారు శ్రీ అరవిందుడు. ఈ శ్రీరామనవమి సందర్భంగా మనము దివ్యశక్తి మనలో పనిచేయాలంటే ఏం చేయాలి అనేది ఒక 4 విషయాలను మనం ఈరోజు చెప్పుకుందాం. మానవుడు ఎప్పుడూ వినయ సంపదను పెంచుకుని దివ్యశక్తిని మాత్రమే ఆరాధిస్తూ పరమాత్మకు పూర్తిగా అర్పించుకోవాలి. మనం సర్వసమర్పణ చేసుకుంటే అప్పుడు మన జీవితం శాంతియుతంగాను, నిశ్చలంగా, నిశ్శబ్ద వాతావరణంలో దైవం వైపు ప్రయాణించుటకు దివ్యశక్తి సహకరిస్తూ ఉంటుంది మనకు. ఇక దైవం వెడల వినమ్రతతో ఉంటూ, దైవం లేకుండా మనకి ఏమీ తెలియదు, మనం ఏమీ చేయలేము, మనకు ఉనికి లేదు అని ఎల్లప్పుడూ మనం తలుచుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు ప్రతికూల శక్తులు, అసుర శక్తులు అడ్డుకొని మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాం నిరంతరం దైవంతో తలుచుకున్నప్పుడు. ఎందుకంటే సమస్తము భగవంతుడే, దివ్యకృప లేకుండా ఏమీ జరగదు అనే భావన, యోచన మనలో పటిష్టంగా కలుగుతూ ఉంటుంది కూడా. ఇక నేను చేస్తున్నాననే అహంకారము, నాది అనే భావన ఎన్నడూ రాకుండా మనం అది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇంకా ఏది చేసినా మనం చాలా మంచిగా చేస్తున్నాము, అయినా దైవం సహకరించట్లేదు అనే తలంపు కూడా, అది కూడా అహంకారానికి చెందింది. పరంధాముడు ఎప్పుడూ నాకు హాని చేయడు అనే ఆలోచనలతోనే మనము ఎప్పుడూ ఆ దైవాన్ని నమ్మి ఉండాలి. ఇక ఏ పని చేస్తున్నా దైవాన్ని తలుచుకుంటూ కృతజ్ఞతతో ఆ పని నిర్వర్తించాలి. కృతజ్ఞత అనేది ఎప్పుడు మనం మర్చిపోకుండా ఉండాలి. అప్పుడప్పుడు మనం చేసే పనిలో కామన్గా మనకు వ్యతిరేకత కానీ, నష్టము, బాధలు అనేవి వచ్చినప్పుడు కూడా మనము దాన్ని కూడా దైవ కృపగానే భావిస్తే అప్పుడు అకుంఠిత విశ్వాసం మనలో కలిగి మనం ధైర్యంగా ఎదుర్కొనగల శక్తిని ఆ దైవమే మనకు ప్రసాదిస్తాడు. దైవం శక్తిని ప్రసాదించినప్పుడు మనకు అన్ని మంచి కూడా జరుగుతూనే ఉంటాయి. ఏది జరిగినా అది మంచికే అని మనకు అర్థం కూడా అవుతుంది. ఇక ఎప్పుడు మానవుడు ఒంటరివాడు అని అనుకోవద్దు. దైవం ఎందుకంటే ఎప్పుడు మానవులతోనే, మనతోనే ఉంటాడు, సహాయకారిగా ఉంటాడు, సహకరిస్తూనే ఉంటాడు. సరి అయిన మార్గం చూపుతూ ప్రేమతో, ప్రశాంతతతో శక్తిని ఇస్తూనే ఉంటాడు. అయితే నీవు పరమాత్మను మాత్రం బాగా నమ్మాలి. నమ్మినప్పుడే, బాగా నమ్మకము, విశ్వాసం ఉన్నప్పుడే ఆయన మనకు కావాల్సిందంతా చేస్తాడు. అది ఒకటి మనం బాగా గుర్తుంచుకోవాలి, నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నప్పుడే. ఇక ఎల్లప్పుడూ దైవానికి సంబంధించిన వ్యక్తిగానే మన దృక్పథాన్ని అలా ఉంచుకోవాలి. అప్పుడే మనకు కావాల్సిందంతా ఆయన సమయానుసారం మనకు వీలైనప్పుడు ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన సహకారంతో మనము మన లక్ష్యం వైపు శీఘ్రంగా మనం దూసుకొని వెళ్ళచ్చు. అందుకని మనం అన్నిటికీ ఎవరి మీదనో ఆధారపడ్డం కాకుండా, ఎవరి మీద ఆధారపడ్డా అది కాసేపే ఉంటుంది, తర్వాత అది వ్యతిరేకంగా మారుతుంది. ఆ దైవానికి సంబంధించింది మాత్రమే మనకు పురోభివృద్ధి కానీ మన లక్ష్యాన్ని శీఘ్రంగా సాధించటకు మనకు సహాయ సహకారాలు అందించింది. ధన్యవాదాలు.